మాకు కాంగ్రెస్ పార్టీకి ముమ్మాటికి మేము వ్యతిరేకులమే. ఆ పార్టీ వేరు, మా పార్టీ వేరు. మేము ఆ పార్టీకి వ్యతిరేకంగానే మా పార్టీ పుట్టిందని చెప్పి కూడా, కానీ తెలుగు వ్యక్తి ఇక్కడ ఒక అభ్యర్థిగా నిలబెట్టారు. సాధారణ ఎంపీ అయితే మేము అతని మీద నిలబెట్టేవాళ్ళమే, కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థి కాబట్టి మన తెలుగు వ్యక్తికి ప్రైమ్ మినిస్టర్ అవకాశం వచ్చినప్పుడు మనం అభ్యర్థి ఎందుకు నిలబెట్టాలి? మన తెలుగు వ్యక్తి కదా, మనకి ఎన్ని గొడవలు ఉండొచ్చు, తెలుగు వ్యక్తి కదా. సో అది ముఖ్యమంత్రి ఎంపీ పదవులు అయితే మనం పోటీ పడి, తెలుగు వ్యక్తుల యొక్క పోటీ ఉన్నప్పుడు మనం పోటీ పడి మనం ఫైట్ చేసుకోవచ్చు. కానీ మన తెలుగు వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా ఉన్నప్పుడు మనం ఎందుకని ఆయన అభ్యర్థికి నిలబెట్టి మనం గత చరిత్ర చూస్తాం. ఇప్పుడు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో ఆయన చెప్తారు, ఏమని చెప్తారంటే తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం, తెలుగుదేశం పార్టీ తెలుగు యొక్క ఐక్యత కోసం, తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళని ఎక్కడికో నిలబెట్టాలి, తెలుగు జాతి ఉన్నది కోసం మేము తెలుగుదేశం పార్టీ పెట్టాం, దానికోసం ఫైట్ చేస్తాం, దానికోసం పోరాడతాం అనడం జరిగింది. మనకు ఒక అవకాశం వచ్చింది. ఒక తెలుగు వ్యక్తి, ఒక క్వాలిటీస్ ఉన్న వ్యక్తి, రాజ్యాంగం పట్ల మంచి అవగాహన వ్యక్తి ఈరోజు వైస్ ప్రెసిడెంట్గా నిలబడుతున్నారు. ఒక అవకాశం వచ్చింది. మరి ఈరోజు మీరు స్టాండ్ ఏం తీసుకుంటున్నారు? మీ తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ కోసమే పుట్టిన పార్టీ, తెలుగు జాతీయ ఔన్నత్యం కోసమే పుట్టిన పార్టీ అని పదే చెప్తున్నారు కదా. ఈరోజు అలాంటి తెలుగు వ్యక్తికి మనం సపోర్ట్ చేస్తే ఉప రాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది కదా. మరి మీరు సపోర్ట్ చేస్తారా లేదా? లేదు, మీ ఎన్డీఏగా సపోర్ట్ చేస్తారా అని చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది.